తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఈ వారం మన గెస్ట్ 2022 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. పేరు హేమలత గారు, డిఎస్పి ఆదోని, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. హేమలత గారికి బై ఛాన్స్ బై చాయిస్ ఇన్ఫార్మ్ యాక్చువల్గా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఉండేదండి బీటెక్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఆదోని ఫీడ్బ్యాక్ తెలుసుంటే దీనికి ఒక చరిత్ర ఉంది. కమ్యూనల్ అని, డెకాయిట్స్ ఎక్కువ ఉంటారని, పక్కన కర్ణాటక బార్డర్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకొని టోపోగ్రాఫ్ తెలుసుకొని వచ్చారా? యాక్చువల్గా ఇది కమ్యూనల్లీ సెన్సిటివ్ అని మాత్రమే తెలుసుకున్నాను నేను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ సీట్లో కూర్చున్న తర్వాత మీకు వచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ ఏమవుతుంది? నా ఫస్ట్ ఛాలెంజ్ వచ్చి ఫిబ్రవరిలో శివాజీ జయంతికి ర్యాలీ ప్రొసెషన్ అన్నమాట. ఇక్కడ విహెచ్పి కొద్దిగా యాక్టివ్ ఉంటుంది, ప్లస్ రూలింగ్ బీజేపీ పార్టీ కాబట్టి అనుకున్న టైంకి కంప్లీట్ చేయగలిగాను. ఇంట్రెస్టెడ్ చేశాను. 90 lakhs రికవర్ చేశారు టికెట్ బెట్టింగ్కి బీటర్స్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏమంటే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లాగిన్ ఐడి పాస్పోర్ట్తో వీళ్ళకి తెలిసిన కొంతమందితో ఆడిస్తూ ఉంటారనమాట. మేము 3, 2, 1 ఉన్నాడు కదండి. 1 నుంచి చేరుకోలేకపోయాం కానీ 2 వరకు వెళ్ళగలిగాము. ఎందుకంటే 1 వరకు రీచ్ అయ్యాము. వీళ్ళందరినీ ఈ లాస్ట్ 4th స్టేజ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్తో వాళ్ళందరినీ పట్టుకోగలిగాము. అంత ఈజీగా దొరకరు మేడం, మీరు సింపుల్గా చెప్తున్నారు. అవును, దొరకరు. బట్ అయితే మేము కొంచెం ఈ బెయిట్ వేసి ఎర్ర వేసి వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2022 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. పేరు హేమలత గారు, డిఎస్పి ఆదోని, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మదనపల్లి జిల్లా చెందిన హేమలత గారు ప్రస్తుతం ఒకప్పుడు కర్నూలు జిల్లా, ఇప్పుడు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనిలో డిఎస్పిగా పనిచేస్తున్నారు. ఆదోని అనగానే మనకి గతంలో ఫ్యాక్షన్తో పాటు కమ్యూనల్ ఎక్కువగా ఉండేది. ఒకసారి ఆదోనిలో కమ్యూనల్ స్టార్ట్ అయితే కర్ఫ్యూ వరకు వెళ్ళే రోజులు ఉండేవి. ప్రస్తుతం ఆదోని అదే విధంగా ఉందా లేదా మార్పు వచ్చిందా? దాంతోపాటు ఇటీవల జరిగిన 2 ప్రెస్ మీట్లో మంచి కేసులు పట్టుకున్నారు మేడం టీం. ఒకటి గ్యాంబ్లింగ్ చేస్తూ వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ దగ్గర 90 లక్షల రూపాయలు రికవరీ చేయడం కాకుండా హైవే మీద డెకాయిడ్ గ్యాంగ్ని పట్టుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, ఇటువంటి గ్యాంగ్స్తో పాటు ముఖ్యంగా
ఆదోని అనగానే కర్ణాటక బార్డర్ ఉంది కాబట్టి బార్డర్ ఇష్యూస్ ఎలాగుండేవి, గతంలో లాగా లిక్కర్ సపోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతుందా లేదా, ఇక్కడ ఎక్కువగా కమ్యూనల్ తగ్గిపోవడానికి కారణం ఏంటి, ట్రాఫిక్ ఏ విధంగా ఉంది అనే విషయాల్ని మేడం నుండి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఇందాక నేను చెప్తుండగా కర్నూలు అనగానే ఆదోని అనగానే ఎక్కువగా కమ్యూనల్ అంటే ఒకప్పుడు ఓల్డ్ సిటీ ఏ విధంగా ఉండేదో హైదరాబాద్లో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆదోని ఒకసారి కమ్యూనల్ స్టార్ట్ అయితే కర్ఫ్యూ వరకు వెళ్ళేది, సీనియర్ ఆఫీసర్లు అందరూ దీని మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఆదోని అదే సిచ్యువేషన్ ఉందా, ప్రజల్లో మార్పు వచ్చిందా ఒకటి. రెండోది మీ 2 ప్రెస్ మీట్లో చూసా, ఒకటి పెద్ద గ్యాంబ్లింగ్ గ్యాంగ్ పట్టుకోవడం, వాళ్ళ 90 lakhs వచ్చేయడం, వాళ్ళందరూ కూడా ముదుర్లు, మామూలు ముదుర్లు కాదు, ఆ టొడ్డాలు పట్టుకోవడం. ఆ పట్టుకోవడంలో క్రమంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఎలాగుంటేవి, ఏమైనా మీకు పొలిటికల్ ప్రెజర్ వచ్చిందా లేదా, అదేవిధంగా డెకాయిడ్ గ్యాంగ్ పట్టుకోవడంలో మీ టీం ఎలా కష్టపడింది, ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు హేమలత గారికి బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్? యాక్చువల్గా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఉండేదండి బీటెక్ స్టార్ట్ అయినప్పటి నుంచి. దీని మీదే సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను నేను సాఫ్ట్వేర్ చేస్తూ. అమ్మ నాన్న ఏం చేస్తుంటారండి? మీ నాన్నగారు జాబ్ అది మదనపల్లి? మా నాన్నగారికి టిఫిన్ సెంటర్ ఉండేదండి, ఇప్పుడు లేదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉండేది మదనపల్లిలో, హరి ఫాస్ట్ ఫుడ్స్ అని. ఎక్కడ మదనపల్లిలో? ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉంది, ఇప్పటికీ ఉంది. మా రిలేటివ్సే దాన్ని చేస్తున్నారు, కానీ మా ఫాదర్ ఇంకా ఈ డిసీజెస్ వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోవడం వల్ల దాన్ని ఆపేసి వాళ్ళకి ఇచ్చేశారు. ఒక 25 years కంటిన్యూస్గా చేశారు. మా మదర్ కూడా మా ఫాదర్కి హెల్ప్ చేసేవాళ్ళు. మా ఫాదర్ అండ్ మదర్ ఆక్యుపేషన్ అదే. అంటే వాళ్ళు టిఫిన్ సెంటర్ నడిపిన పిల్లలు మాత్రం బాగా చదివించారు. అంటే మా ఫాదర్ కూడా డిప్లొమా సివిల్ ఇంజనీర్ చేశారు, కాకపోతే జాబ్ సరిగ్గా లేనందువల్ల 95 ఆ టైంలో మా తాత అదే మా గ్రాండ్ పేరెంట్స్ స్టార్ట్ చేసిన టిఫిన్ సెంటర్ని మా ఫాదర్ కంటిన్యూ చేశారు. మళ్ళీ అందులోనే కంటిన్యూ అయిపోయారు. 10th వరకు మదనపల్లి, 10th వరకు మదనపల్లి, ఇంటర్ తిరుపతి, మళ్ళీ బీటెక్ మదనపల్లిలోనే చేశానండి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. బీటెక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ వెళ్ళకుండా ఇటువైపు ఎందుకు వచ్చారు? ఫస్ట్ అంటే మా రిలేటివ్స్లో ఒకరు ఐఆర్ఎస్గా సెలెక్ట్ అయ్యారండి, వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ కూడా. మిథున్ అని మా రిలేటివ్స్ అవుతారు, ఆయన ఐఆర్ఎస్గా 2017 బ్యాచ్ సెలెక్ట్ అయ్యారు. ఆయన ప్రిపరేషన్లో ఉన్నప్పటి నుంచి నాకు మోటివేషన్ అనమాట, మనం కూడా ఇటు సైడ్ వెళ్ళాలి అని. సో అదే దీని మీదే నేను బీటెక్ అయిపోగానే కోచింగ్కి హైదరాబాద్కి వెళ్ళిపోయాను అనమాట. ఫస్ట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాశాను, అది ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. తర్వాత మా ఫాదర్ ఇంకా దీనికే వెళ్ళు అని చెప్పడంతో హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాను. అది కోచింగ్ కంప్లీట్ అవ్వగానే కోవిడ్ టైంలో ఇంటికి రావాల్సి వచ్చింది. అప్పుడు నేను మళ్ళీ నా సాఫ్ట్వేర్ కెరీర్ని స్టార్ట్ చేశాను. అది చేస్తూ ఇది ఎగ్జామ్స్ రాశాను అనమాట. గ్రూప్ 1 సివిల్స్ రాశాను, సివిల్స్ ఒక 2 times రాశాను. ప్రిలిమ్స్ స్టార్టింగ్లో ఇంకా కోచింగ్లో ఉన్నప్పుడే, తర్వాత ఇది గ్రూప్ 1 రాశాను. ఎందుకంటే సివిల్స్ వచ్చి పెట్టారు, వాళ్ళు రాస్తున్నారు ఇప్పుడు కూడా? రాయాలండి, ఈ ఇయర్ రాయాలి. ఈ జాబ్ వచ్చినప్పటి నుంచి అప్లై చేయలేదు, ఈ ఇయర్ రాయాలని ఉన్నాను. సెలెక్ట్ అయ్యారు గ్రూప్ 1లో. సెలెక్ట్ అవ్వని ఫాదర్ వాళ్ళందరూ ఏమన్నా పాసింగ్ అవుట్ పీరియడ్కి వచ్చారండి. మా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే మా ఫ్యామిలీలో మా జనరేషన్లో నేనే ఫస్ట్ గవర్నమెంట్ జాబ్. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డిఎస్పి అనేది నేను నా 3rd ఆప్షన్గా పెట్టుకున్నాను. సో యాజ్ పర్ మార్క్స్ ఇది డిఎస్పిగా వచ్చింది. నేను ఫస్ట్ ఏదో ఒకటి రావాలి, ఒక గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకున్నాను. మీ నాన్నగారు హ్యాపీ ఫీల్ అయ్యారు, కానీ ఊర్లో ఫ్రెండ్స్ బంధువులు ఒక చిన్న చూపు చూస్తారు. టిఫిన్ సెంటర్ వాళ్ళ పిల్లలు ఇంత స్థాయికి వచ్చారా అని ఆనందపడేవాళ్ళు ఉంటారు, ఈర్ష్యపడేవాళ్ళు ఉంటారు. అవును, ఈ రెండిట్లో ఎవరు ఎక్కువగా మీకు ఎదురయ్యారు? చాలా మంది అంటే పైకి చూపించకపోయినా ఇప్పటికీ ఒక రకమైన ఒక ఈర్ష అనేది కనిపిస్తుంది, వీళ్ళు ఇంత వెళ్ళిపోయినారా అని. ఎందుకంటే ఆ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు చాలా అవమానాలు పడ్డాను అనమాట. నేను ఏమొస్తుంది వీళ్ళకి, ఏం రాదు ఒకటి చెప్పండి అని చాలా అవమానంగా మాట్లాడేవాళ్ళు. ఏ ఫంక్షన్స్కి కూడా అటెండ్ అవ్వలేకపోయేదాన్ని. బంధువులు నేను అటెండ్ అయ్యి వాళ్ళ అనే క్వశ్చన్స్కి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేక నేను ఏ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడమే మానేశాను అనమాట. అయ్యో, ఏమడిగారండి? ఇంకా రాలేదా జాబు, ఇంకెన్ని రోజులు చదువుకుంటావు, ఇంకెన్ని రోజులకు వస్తుంది, మా పిల్లలంతా బాగా సెటిల్ అయిపోయినారు అని అలా మాట్లాడేవాళ్ళు అనమాట.
వీళ్ళందరి క్వశ్చన్స్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టే అయింది ఇది. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా రిలేటివ్స్తో పోల్చుకుంటే మా వెల్ విషర్సే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా డాడీ ఫ్రెండ్స్ కానీ హోటల్ కస్టమర్స్ కానీ. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అమ్మాయి ఈ రోజు డిఎస్పీ అయిందని చాలా మంది గర్వంగా చెప్పుకుంటారు కదా. మదనపల్లిలో మా ఫాదర్ కస్టమర్సే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బంధువుల కన్నా.